హాయ్ గైస్, వెల్కమ్ టు కేడి ఫ్యాక్ట్స్. ఇంతకంటే ముందు నన్ను కొంచెం సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోలు మీకు రోజు పెట్టే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఎందుకంటే మీకు ఇలాంటి విషయాలు అనేది సమాజానికి మన సొసైటీకి అయితే తెలియాలి కదా, అందుకే ఈ వీడియో తీస్తున్నాను. సో టాపిక్లోకి వద్దాం. ఈ ఇన్సిడెంట్ తమిళనాడులో జరిగింది. తమిళనాడు మదురై డిస్టిక్లో జరిగింది. ఈ మదురై డిస్టిక్లో ఒక విలేజ్ ఉన్నది, దాని పేరు సతాన్కులం విలేజ్. అయితే ఈ విలేజ్ కంటే ముందు మనం ఒక 6 years వెనుకకి వెళ్దాం. 6 years వెనుక కంటే 2020లో. అయితే ఈ 2020లో అంటే 1920 మధ్యలో కరోనా వచ్చింది కాబట్టి మన పిఎం నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే 24th March 2020లో లాక్డౌన్ అనేది నిర్వహించడం అనేది జరిగింది. దీన్ని పాన్ ఇండియన్ లాక్డౌన్ అని కూడా చెప్పడం అయితే జరిగింది. అప్పుడు మన ఇండియా మొత్తం క్వారంటైన్ అనేది ఒక మెయింటైన్ చేసింది COVID-19తోని. సో పోలీస్ బందోబస్తు, స్ట్రిక్ట్ రూల్స్ అనేది పాటించారు. బయట నిలబడితే పనిష్మెంట్స్ అవన్నీ ఎక్సెట్రా కామన్ అది ఇండియా మొత్తంలో. అయితే ఈ మూమెంట్లో ఏమైందంటే ఈ సతాన్కులం విలేజ్లో ఇద్దరు వ్యాపారస్తులు అంటే తండ్రి కొడుకులు ఉండేవాళ్ళు. అయితే వీళ్ళకి ఒక మొబైల్ షాప్ అనేది ఉంది. ఈ మొబైల్ షాపు తెరిచారు అని వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని తుక్కు కొట్టి ఆ దెబ్బలకి వాళ్ళు అక్కడే చనిపోయారు. అయితే ఈ పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ డెడ్ బాడీస్ని తీసేసి ఎవరి తెలియకుండా ఆ రక్తం మరకలు మొత్తం తుడిచేసి అంత చేశారు, అయిపోయింది. ఇది మళ్ళీ 6 years తర్వాత అంటే 2026 ఈ 10 మంది పోలీసులు మొత్తం అయితే 9 మంది మాత్రం దుండకులు, ఒక్కరు మాత్రం కానిస్టేబుల్. ఆమె పేరు రేవతి. ఈ రేవతి అనే కానిస్టేబుల్ బయట పెట్టిన విషయమే ఇది చూసిన తమిళనాడు గవర్నమెంట్ మొత్తం షాక్ అయి ఉలిక్కి పడింది. సో హైకోర్టు జడ్జి ఏమని ఇచ్చిందంటే 6th April 2026 నాడు ఈ 9 మంది పోలీసులని ఉరి శిక్ష వేయడానికి అనుమతి ఇచ్చింది. ఈ విషయాలన్నీ బయటపెట్టిన కానిస్టేబుల్ రేవతికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఆవిడ ఒక మహిళ, కానీ డేర్ చేసి ముంగటికి వచ్చి కరేజ్తోని అది నిజాన్ని బయట పెట్టినందుకు ఈవిడకి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువనే. ఎందుకంటే 10 మంది దుండకులు పోలీసుల రికార్డులోనే ఫస్ట్ టైం ఇది. ఎందుకంటే హైకోర్టు తీర్పిచ్చింది. ఎందుకంటే ఈ పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని చంపిందే కాక బ్లడ్ మార్క్స్ ఎవిడెన్స్కి దొరకద్దని ఎవిడెన్స్ లేకుండా బ్లడ్ మార్క్స్ తుడిచారు, వాళ్ళ శవాలను మాయం చేశారు, ఇంకా కొన్ని ఎక్సెట్రా అవన్నీ చేశారు. కానీ 6 years తర్వాత రేవతి అనే కానిస్టేబుల్ చేసిన సాహసంతో ఈ విషయం మనకి నీ నోట నా నోట దాకా వచ్చింది. లేకుంటే ఈ విషయం మీద మనకు థాట్స్ కాదు, అసలు మనకి ఏం జీరో నాలెడ్జ్తో తెలిసేదే కాదు. ఎందుకంటే ఇది ఒక కానిస్టేబుల్గా ఒక సాహసం అనేది చేసింది. ఆమె పేరు రేవతి. మీకు ఈ కంటెంట్ కనుక నచ్చితే మీరు కామెంట్ సెక్షన్లో మోర్ అని టైప్ చేయండి. నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. నేను మీ ముంగటికి ఇలాంటి వీడియోలే ఆసక్తికరమైనగా తెస్తాను. ఫ్యాక్ట్స్ కూడా తెస్తాను. కేడి ఫ్యాక్ట్స్ 0.